శ్రీ సింహాద్రి అప్పన్న భక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ నెల అనగా జూలై 9వ తేదీన బుధవారము గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఆషాఢ పౌర్ణమికి ముందు రోజున ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. భక్తుల పాలిట పెన్నిదిగా కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారముగా కొలువైన స్వామి సింహాచల వరహాలక్ష్మి నరసింహస్వామి. ఉత్తరాంధ్రలోనే కాదు, ఆంధ్రదేశంలో గొప్ప గొప్ప విశిష్టత కలిగిన దేవాది దేవుడు. భక్తులందరూ సింహాద్రి అప్పన్నని పిలుపులందుకుంటున్న స్వామి. సింహాచల క్షేత్రం అదో పుణ్యక్షేత్రం, దివ్యధామం. ఆ స్వామికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆ స్వామి వేడుకలలో ఒక వేడుక గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి ముందు రోజున స్వామివారి తొలి పావంచ దగ్గర భక్తులందరూ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అడవివరము మీదుగా హనుమంతవాక జంక్షన్, కైలాసగిరి బీచ్ మీదుగా వెళ్ళి బీచ్లో స్నానాలు చేసి ఎంఈపీ కాలనీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా అనగా 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనలతో గోవిందనామ స్మరణం చేసుకుంటూ మరలా తొలి పావంచ దగ్గరికి చేరుకుంటారు. ఈ ప్రదక్షిణలో ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పలు రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సుమారుగా 5 నుంచి 6 లక్షల వరకు ఈ గిరి ప్రదక్షిణలో భక్తులందరూ పాల్గొంటారు. అంతేకాదండి, ప్రసాదాలు, త్రాగునీరు, వైద్య శిబిరాలు, అల్పాహారాలు అన్ని సదుపాయాలు కల్పించబడ్డాయి. సరేనండి, మధ్యలో ఒకే రోజు ఉంది. వీలైనంత వరకు షేర్ చేయండి.